అదిరిపోయింది. ఓన్లీ సాంగ్స్ ఇస్మార్ట్ శంకర్ తో పోలిస్తే ఈ సినిమాలో కొంచెం తగ్గాయని చెప్పాలి. ఇస్మార్ట్ శంకర్ లో చిలక 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 సాంగ్ అవ్వచ్చు, అదిరిపోయినాయి. అసలు ఈ సినిమాలో సాంగ్స్ అనేవి ఇస్మార్ట్ శంకర్ ఫస్ట్ పార్ట్ తో పోల్చుకుంటే సెకండ్ పార్ట్ లో కొంచెం తగ్గాయని చెప్పాలి. ఓవరాల్ గా చెప్పాలంటే రామ్ పోతినేని గారి డాన్స్ అవ్వచ్చు, అదిరిపోయింది. ఇండియాలో ఉన్న ది బెస్ట్ డాన్సర్లలో రామ్ పోతినేని గారు ఒకరు, అదరగొట్టేశారు. స్కంద సినిమా తర్వాత రామ్ పోతినేని గారికి కంబ్యాక్ మూవీ అని చెప్పుకోవచ్చు. లైగర్ తర్వాత లైగర్ తో పోలిస్తే పూరి జగన్నాథ్ గారికి కంబ్యాక్ మూవీ అని చెప్పుకోవచ్చు. పూరి జగన్నాథ్ ఫ్యాన్స్ వాళ్ళందరికీ ఇది ఒక రకంగా చెప్పాలంటే లైగర్ తో పోలిస్తే ఇది ఒక రకంగా కంబ్యాక్ మూవీ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా చెప్పాలంటే ల్యాగ్ అంటే ప్రతి సినిమాలో ఏ సినిమాలో చూసుకున్నా ల్యాగ్ ఉంటుందండి. ఎందుకంటే ప్రతి సినిమాకి క్యారెక్టర్స్ ని పరిచయం చేయాలి, ఆడియన్స్ కి ప్రేక్షకులకి క్యారెక్టర్స్ పరిచయం చేయాలి. అలాగే ఒక ఓల్డ్ లేక్ తీసుకెళ్ళాలి. కల్కి సినిమా తీసుకున్నా కూడా అలానే ఉంటుంది, ఒక ఓల్డ్ లేక్ తీసుకెళ్ళాలి. RRR సినిమా తీసుకున్నా అలానే ఉంటుంది. ఫస్ట్ హాఫ్ ఆ ఓల్డ్ లేక్ తీసుకెళ్తారు, అలాగే ఆ క్యారెక్టర్స్ ని ఒక్కొక్క క్యారెక్టర్ ని పరిచయం చేస్తారు. వాటన్నిటిని ఇంకా సెకండ్ హాఫ్ లో మొత్తం సినిమా మొత్తం నడిచిద్ది అనమాట. ఫైట్స్ చాలా బాగున్నాయి, అద్భుతంగా ఉన్నాయి. ఫైట్ మాస్టర్ విజయన్ గారు చాలా బాగా చేశారు. అలాగే జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అవ్వచ్చు, విజయ్ పోలంకి కొరియోగ్రఫీ అవ్వచ్చు, అదిరిపోయింది. సినిమా అయితే ఈ వారం రిలీజ్ అయిన 4 సినిమాలతో పోల్చుకుంటే ది బెస్ట్ సినిమా. పూరి జగన్నాథ్ గారికి ఇది కంబ్యాక్ మూవీ. పూరి జగన్నాథ్ గారి అభిమానులకి ఇది పండగ, ఇండిపెండెన్స్ డే పండగ. అలాగే శని ఆదివారాలు కూడా సెలవులు ఉన్నాయి. పిల్లలతో ఫ్యామిలీ మెంబర్స్ అందరితో వచ్చి చూడదగ్గ సినిమా ఇది, చాలా బాగుంది. మిగతా 4 సినిమాలతో పోలిస్తే ఇది ది బెస్ట్. థ్యాంక్ యూ. ఆలీ కామెడీ అంటే అది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తీసుకున్నారు. అమెజాన్ ఫారెస్ట్ నుంచి వచ్చినటువంటి ఒక ట్రైబ్ గురించి తెచ్చారు. అసలు ఒక రకంగా చెప్పాలంటే ఆలీ గారికి ఇది కంబ్యాక్ మూవీ అని చెప్పొచ్చు. ఈ మధ్య కాలంలో త్రూ అవుట్ సినిమా ఎక్కడ ఆలీ గారు కామెడీ లేదు, ఇది చిన్న చిన్న క్యారెక్టర్స్ మాత్రమే ఇచ్చారు. కానీ ఈ సినిమాలో ఆలీ గారి క్యారెక్టర్కి పూరి జగన్నాథ్ గారు త్రూ అవుట్ ఉంటుంది అనమాట. ఆలీ గారికి కంబ్యాక్ మూవీ అని చెప్పొచ్చు. సినిమా అయితే పూరి జగన్నాథ్ గారికి కంబ్యాక్ మూవీ, అలాగే స్కంద తర్వాత రామ్ పోతినేని గారికి కంబ్యాక్ మూవీ. పూరి జగన్నాథ్ గారికి లైగర్ తర్వాత ఇది బిగ్ రిలీఫ్ అని చెప్పుకోవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే అద్భుతంగా డైరెక్షన్ చేశారు, ఎటువంటి తప్పు చేయలేదు. పూరి జగన్నాథ్ గారి అభిమానులకైతే ఒక రకంగా చెప్పాలంటే లైగర్ తర్వాత ఇది కొంచెము దాన్ని ఏమంటారు ఉపశమనం కలిగించింది.